క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈరోజు సువార్తలో ఒక తండ్రి ప్రభు వద్దకు వచ్చి, నా కుమారుడు మూర్ఛరోగముతో బాధపడుచున్నాడు, తనని స్వస్థతపరచుము అని వేడుకొనిరి. శిష్యుల వద్దకు తీసుకువెళ్ళినప్పుడు శిష్యులు ఆ కుమారుణ్ణి స్వస్థతపరచలేకపోయిరి. అప్పుడు ప్రభువు, మీరు ఎంత అవిశ్వాసులు అని శిష్యులను గద్దించి, ఆ కుమారుణ్ణి నా యొద్దకు తీసుకొని రమ్ము అని చెప్పిరి. అప్పుడు ప్రభు ఆ కుమారుణ్ణి స్వస్థతపరచెను. శిష్యులు యేసును సమీపించి, మేమేలా పిశాచమును పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. అప్పుడు ప్రభువు, మీ అల్ప విశ్వాసము దానికి కారణము అని చెప్పిరి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో మీకు సాధ్యమైనది అంటూ ఏదీ లేదు అని చెప్పిరి. ఈ ఘట్టం మన ప్రార్థనా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మనం చాలాసార్లు ప్రార్థిస్తాం, కానీ మన మనసులో నమ్మకం అనేదే ఉండదు. ప్రభువు మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నచో పర్వతాలు సహితం తలగబడతాయి అని చెప్పిరి. ఇక్కడ పర్వతాలు అంటే మన పాపపు జీవితము, మనకున్న కష్టాలు, మన అవిశ్వాసము అన్నీయును. ఇవి ప్రగతికి అడ్డుగోడలు. దేవుని యందు విశ్వాసం ఉన్నచో అవన్నీ తొలగించబడతాయి. ఈరోజు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి, మన విశ్వాసం ఎంతలో ఉంది, మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాము అని. దేవుని శక్తిని నిజంగా నమ్ముతున్నామా? మనం మన ప్రార్థన నమ్మకంతోని విశ్వాసముతోని చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నచో మనకి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు, అన్నీ సాధ్యమే అని ప్రభు సెలవిచ్చుచున్నారు. ఆమెన్.